బొత్స సత్యనారాయణ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు యాక్చువల్‌గా ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం కోసమే ఆ ప్రెస్ మీట్ పెట్టాడేమో అనేటువంటి అనుమానం వచ్చింది. బొత్స సత్యనారాయణ చాలా సర్కాస్టిక్‌గా మాట్లాడతాడు. పెద్దగా ఫీలింగ్స్ ఏమి ఉన్నట్టుగా ఉండడు మనిషి. అమరావతి విషయంలోనే మనకు ఆ విషయం స్పష్టమైంది. అటువంటి వ్యక్తికి సడన్‌గా అంత సెంటిమెంటల్ ఔట్‌పోరింగ్ ఎందుకొచ్చింది? ఎందుకు కంటనీరు పెట్టుకున్నాడు వైఎస్ఆర్ గారి పేరు తలుచుకోగానే అని ఎవరికైనా అనుమానం వస్తుంది. నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోటి బహుశా బొత్స సత్యనారాయణ గారికి అంత అనుబంధం ఉండుంటుంది. అందుకని ఆయన పేరుని ఒకసారి తలుచుకోగానే ఆయన కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయని చెప్పి అనుకుని ఉంటారు. వైఎస్ఆర్ గారిది దుర్మరణం. అనుకోకుండా రెండోసారి అధికారంలోకి వచ్చిన బహుశా 3 నెలల లోపే 2009 సెప్టెంబర్లో ఆయన చనిపోయారు. అది హెలికాప్టర్ ప్రమాదంలో. ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఆయనకి ముఖ్యమంత్రి పదవి యోగం ఉంది. ఉండి కూడా ఆయన మరి ప్రమాదంలో చనిపోయారు. కాబట్టి ఆయన ఎట్ ద పీక్ ఆఫ్ హిస్ కెరియర్ చనిపోయారు. జీవితకాలం పాటు ఆ స్థానం కోసం ఆయన చాలా పోరాటాలు చేశాడు. కానీ ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా వినియోగించుకోకముందే మరి దుర్మరణం పాలయ్యారు. అందువల్ల ఎవరికైనా కూడా మనసు కలుక్కుమనొచ్చు. హఠాన్మరణం కాబట్టి అయింది. కానీ బొత్స సత్యనారాయణ గారి విషయంలో జరిగింది అది అని చెప్పి నేను అనుకోవడం లేదు. నిజంగానే ఆయన వైఎస్ఆర్ గారి హఠాన్మరణం గుర్తుకొచ్చి, ఆయన చనిపోయిన విధం గుర్తుకొచ్చి తల్లడిల్లిపోయాడు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఆయన ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకోవడానికి రాజకీయ కారణాలే ముఖ్యం. ఏమన్నాడు ఎంతకీ అచ్చెన్నాయుడు గారు? ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడుతూ ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా పవర్ హంగ్రీ, అధికారం కోసం ఏమైనా చేస్తాడు. తండ్రి మరణించిన వెంటనే ఇంకా దహన సంస్కారాలు పూర్తి కాకముందే సంతకాల కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు తనని ముఖ్యమంత్రిని చేయమని. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అధికార దాహం ఎక్కువ అని చెప్తూ ఇంకొక మాట అన్నాడు. అదేంటంటే బొత్స సత్యనారాయణ గారు అప్పట్లోనే, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ఆ రోజుల్లోనే అసలు వైఎస్ఆర్ గారి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబీకులు ఉన్నారని చెప్పి అనుమానం వస్తోంది అని చెప్పి ఆయన పత్రికా ప్రకటన చేశాడు అని అన్నాడు. దానికన్నమాట రియాక్షన్ ఇప్పుడు బొత్స గారికి. బొత్స గారికి సమస్య ఏమిటంటే అప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ గుర్తుకొస్తే ఆయనకి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన స్థానం పోతుంది. సో అంత ఇంపార్టెన్స్ బొత్స గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఇప్పుడు ఈ టైంలో ఆ 2011, 12, 13 ఆ టైంలో జరిగిన ఘటనల్ని మళ్ళీ ఇప్పుడు గుర్తుకు తెస్తే అది చాలా ఇబ్బందికరం. సో ఆ సంగతులేమీ గుర్తుకు రాకుండా, అవి చర్చకు రాకుండా ఇదిగో ఈ కన్నీళ్ళ డ్రామా ఆడారు బొత్స సత్యనారాయణ గారు. జస్ట్ డిస్ట్రాక్ట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి. నేను ఈ మాట ఊరికే అనడం వల్ల బొత్స గారు ఆ రోజుల్లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయి. అయితే కనీసం ఒక్కటన్నా క్లిప్పింగ్ దొరికితే బాగుండు. ఎందుకంటే మాటల్లో చెప్తే కొన్ని చాలామంది నమ్మలేరు అని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను. అందుకనే కొంచెం లేట్గా చేస్తున్నాను ఈ వీడియో. ఇది డెక్కన్ క్రానికల్లో ఆ రోజుల్లో వచ్చిన వార్త దొరికింది నాకు ఎట్టకేలకి, వెతగ్గా. బొత్స, జగన్ మదర్ ఆర్ బిహైండ్ వైఎస్ఆర్ డెత్. ఏంటి దీనికి అర్థం? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తల్లి విజయలక్ష్మి వైఎస్ఆర్ మరణం వెనక ఉన్నారు అని బొత్స గారు అన్నారు అని. ఎప్పుడు ఇది? 2013 జూన్లో. అంతకుముందు కూడా చాలాసార్లు అన్నాడు. జగన్ని, విజయలక్ష్మి గారిని విమర్శిస్తున్నాడు ఆయన. అప్పటికే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నారు పార్టీ. ఆ పెట్టుకున్నప్పుడు విజయలక్ష్మి గారు కొన్ని సభల్లో మాట్లాడారు. అప్పట్లో మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి హత్య వెనక ఏదో కుట్ర ఉన్నది అనేటువంటి అర్థంలో మాట్లాడారు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నది అని. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారితో గొడవ పెట్టుకొని కదా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చాడు, వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకున్నాడు. అందువల్ల వైఎస్ఆర్ గారి ఈ దుర్మరణం వెనక కుట్ర ఉన్నది అనే మాట ఆవిడ పదే పదే మాట్లాడింది. దానికి స్పందనగా బొత్స గారు ఈ మాటలు మాట్లాడాడు. ఏమన్నాడంటే
యాక్చువల్గా మాకు అనుమానం వస్తుంది. మేము మొన్నటి వరకు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆయన, దురదృష్టవశాత్తు అని చెప్పి అనుకుంటున్నాము. అదొక దుర్ఘటన అని చెప్పి అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు మా అనుమానం ఏంటంటే దీని వెనక వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారు అనేటువంటి అనుమానం చాలా బలంగా వస్తుంది మాకు అన్నాడు. నేను యాక్చువల్గా ఆ రిపోర్ట్లో కొన్ని వాక్యాలు కూడా చదువుతాను. వీఆర్ నౌ ఫోర్స్ టు థింక్ దట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ సస్పీషియస్ ఇన్ ద డెత్ ఆఫ్ వైఎస్ఆర్, ద మదర్ అండ్ సన్ మే బీ బిహైండ్ ఇట్. అంటే తల్లి కొడుకే దీని వెనక ఉన్నారు అని చెప్పి మాకు అనుమానం అని అన్నాడు. ఇంత స్పష్టంగా అన్నాడు. కాబట్టి అచ్చెన్నాయుడు ఏదో వక్రీకరిస్తున్నాడు, అచ్చెన్నాయుడికి నేనేదో చెప్పానట, అబద్ధాలు చెబుతున్నాడు రాజకీయం కోసం అని అంటాడు. యాక్చువల్గా అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాను నేను. ఆయన ఏమన్నాడు, అప్పట్లో బొత్స సత్యబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి మరణం వెనక ఉన్నారు అని చెప్పి అన్నారు అన్నాడు. అంటే రిపోర్ట్ అయింది పత్రికల్లో అని. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ ప్రెస్ మీట్లో ఒక ప్రింట్అవుట్ను కూడా పెట్టుకొని చూపించాడు, అంటే ఇట్లాంటి వార్తలు వచ్చినాయని. కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు యాక్చువల్గా ఆయన. కానీ దాన్ని బొత్స గారు ఎట్లా ట్విస్ట్ చేశాడంటే, నేనేదో అచ్చెన్నాయుడికి చెప్పినట్టుగా అబద్ధం చెప్తున్నాడు రాజకీయం కోసం అని చెప్పి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నాడు అని. కానీ వాస్తవంగా అచ్చెన్నాయుడు గారు చెప్పనక్కర్లా, ఆనాడు మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన అలా మాట్లాడడం చాలాసార్లు నేను బయట సభల్లోనూ అసెంబ్లీలోనూ కూడా విన్నాను. ఆయన ఏ స్థాయిలో విమర్శలు గుప్పించాడంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద, ఈవెన్ వైఎస్ఆర్ని కూడా ఆయన విడిచిపెట్టలా. ఒక మాట ఏమన్నాడంటే వైఎస్ఆర్ని, ఆయన ఒక్క రోజన్న 360 రోజుల్లో బ్రాన్ని ముట్టుకోకుండా ఉన్నాడా అని ప్రశ్నించాడు. అప్పట్లో బహుశా షర్మిల గారు అనుకుంటాను, ఆవిడ పాదయాత్ర చేస్తుంది కదా, కొన్ని విమర్శలు చేసింది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ బొత్స గారు, ఆ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అంటే పిసిసి అధ్యక్షుడు బొత్స గారు. అందుకని ఆయన రియాక్ట్ అవుతుండేవాడు, ప్రధానికి స్పందిస్తుండేవాడు, విమర్శకు విమర్శ. అందులో భాగంగా ఆయన షర్మిల మాటలను కూడా ఖండిస్తా ఈ మాట అన్నాడు. మీరు వినండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు బ్రాంతిని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను. ఇది వారసత్వం అని అడుగుతున్నాను. సో 360 రోజుల్లో 360 రోజులు బ్రాందీ తాగకుండా ఉన్నాడా అని చెప్పి వైఎస్ఆర్ గురించి మాట్లాడాడు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజుల్లో. ఇంకొకసారి అసెంబ్లీలో కూడా ప్రస్తావన వచ్చింది. అప్పటికే విజయలక్ష్మి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పులివెందుల నుంచి. ఆవిడేదో విమర్శించాలి కాబట్టి ఏదో మాట్లాడితే దాని మీద కోపం వచ్చింది బొత్స గారికి. ఆవిడ ఏముందంటే, కుట్ర పన్ని మా జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించారు అనే మాట అన్నది. దానికి బొత్స గారు ఏమన్నారంటే, ఎవరు కుట్ర పని పంపించలేదు, మీ అబ్బాయే ఇదేదో రాచరికంలాగా వారసత్వంగా నాకు కుర్చీ కావాలని చెప్పి గొడవ చేశాడు, గొడవ చేసి ఇవ్వకపోతే వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నాడు. సో ఆ విధంగా బొత్స సత్యనారాయణ గారు ఆ టైంలో అంటే 2009లో వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే వైఎస్ఆర్ గారి చావు వెనుక ఉన్నది అనేటువంటి విమర్శలు చేశాడు. అవి రాజకీయ విమర్శలు కావచ్చు, మాటగా అన్న మాటలు కావచ్చు, కానీ అన్నాడు. అప్పట్లో ఆయన ఆలోచన ఏంటి, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మనమే పిసిసి ప్రెసిడెంట్, కొంచెం కనుక గట్టిగా ట్రై చేసుకుంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతాము అనేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. అందువల్ల జగన్మోహన్ రెడ్డి, విజయలక్ష్మి వీళ్ళెవరూ అనలేదు ఆయనకి. ఈవెన్ వైఎస్ఆర్ గారిని కూడా లెక్క లేకుండానే మాట్లాడాడు ఆ టైంలో. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపాడు. చేతులు కలిపిన తర్వాత మరి జగన్ గారికి ఏమో అంతకంటే సీనియర్ లీడర్ లేడు ఆ పార్టీలో, అంతకంటే అడ్డగోలుగా మాట్లాడగల కెపాసిటీ కూడా ఎవరికీ లేదు. అందుకే బొత్స సత్యనారాయణ గారు అమరావతి టైంలో అంత నీచాతినీచంగా మాట్లాడాడు. అమరావతి ఉద్యమాల పట్ల, అమరావతి రాజధాని గురించి, శ్మశానము ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనట్టుగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా అన్నాడు ఇవన్నీ. కారణం ఏంటి, నేను చెప్పినట్టు గతంలో ఈయన మాట్లాడిన మాటలు గుర్తుంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అందువల్ల ఈయన మీద పూర్తి నమ్మకం ఉండదు. ఆ నమ్మకాన్ని పెంచుకోవడం కోసం అని చెప్పి ఇదిగో ఈ విధంగా అడ్డగోలుగా మనం అమరావతి గురించి మాట్లాడితే అప్పుడు ఆయన మనసు శాంతిస్తుంది.
అప్పుడు నన్ను కరుణిస్తాడు అనే ఉద్దేశంతో అట్లా మాట్లాడాడు. ఇంతకాలం అయిన తర్వాత చాలామందికి ఈ విషయాలు తెలియవు కదా. మనకి 10 ఏళ్ళకు ఒక తరం మారిపోతుంది. ఇవన్నీ జరిగి దాదాపు 15 ఏళ్ళు అవుతోంది ఇప్పుడు. అందువల్ల ఎవరికీ తెలియదు అని అనుకుంటున్న సమయంలో అచ్చెన్నాయుడు మళ్ళీ దాన్ని కొంచెం కెలికాడు. దీంతో మళ్ళీ తేనె తుట్టె కదిలినట్టుగా అన్ని విషయాలు బయటకు వస్తాయేమో అని ప్రెస్ మీట్ పెట్టి అర్జెంటుగా ఆ విధంగా కన్నీళ్లు కార్చాడు బొత్స గారు. అయితే ఆయన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చరిత్ర అంత తేలిగ్గా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు.